హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ అనమాట. అదే రొయ్యల పులుసు. మనకి ఎండు రొయ్యలు ఉంటాయి కదా, ఆ ఎండు రొయ్యల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రొయ్యల్ని ఏంటంటే బాగా ఆయిల్ లేకుండా మనం పెనం మీద బాగా కాల్చేసుకోవాలి. అంటే కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత అంతవరకు కాల్చేసుకొని పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. అండ్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఒక 4 వేసుకోవాలన్నమాట. అండ్ అందులోనే ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం పెద్ద పెద్దగా కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిగడ్డలన్నీ కొంచెం మగ్గినట్టు మనకి కలర్ చేంజ్ అయినట్టు అనిపించినప్పుడు ఏంటంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మనం బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలన్నమాట. లేకపోతే మనం కర్రీ తినేటప్పుడు ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ తింటున్నట్టే అనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం మగ్గిపోయిన తర్వాత, మొత్తం కలిసిపోయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అండ్ దాంతోపాటుగా పసుపు, కారం, ఉప్పు అండ్ ధనియాల మెత్తి పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలన్నమాట. అవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేంత వరకు మనం బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఏంటంటే మూత పెట్టేసేయాలన్నమాట. ఆ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికితే మనకి టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయి ఉడికి ఉంటాయన్నమాట. ఈ విధంగా అంటే స్మాష్ చేస్తే నీళ్ళు అయిపోవాలన్నమాట. ఈ విధంగా బాగా ఉడికేంత వరకు మనం ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఈ విధంగా తర్వాత మూత ఓపెన్ చేసి స్మాష్ చేసుకుంటే ఈ విధంగా మొత్తం కలిసిపోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అండ్ మొత్తం స్మాష్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో రొయ్యలు, అవి ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఏ కర్రీ అయినా సరే మనం కలపడంలో ఉంటుంది, మనం కలిపే విధానాన్ని బట్టి ఉంటుంది. అన్నీ బాగా కలిస్తే మనకి అన్నీ బాగా పడతాయి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేసుకొని మొత్తం సెట్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి బాగా కలిపేసుకొని అందులోకి ఏంటంటే మనకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసేయాలి. తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా మొత్తం దగ్గర పడి ఉంటుంది కదా వాటర్. నీచు వాసన రాకుండా మనం కొద్దిగా చింతపండు పోసేసుకోవాలన్నమాట. చింతపండు రసాన్ని పోసేసుకొని మనం ఉడికేంత వరకు పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి రొయ్యల పులుసు రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.